నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీకి నేడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మధ్యాహ్నం 12:30కు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 12 ఉండగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. చైర్మన్ పదవి కోసం 7 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉండగా ఇటు బీఆర్ఎస్ కు 4, బీజేపీ నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులైతే భారీ బందోబస్తుతో 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి రాజు, ఖానాపూర్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నికలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే 2 పర్యాయాలు కూడా ఈ మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నికలు వాయిదా పడడం జరిగింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డు ఉన్నాయి. 12 వార్డులలో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి 4 కౌన్సిలర్ గెలవడం జరిగింది. అలాగే ఇట బీజేపీ పార్టీ నుంచి 4 కౌన్సిలర్ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 3 కౌన్సిలర్లు మాత్రమే గెలవడం జరిగింది. ఒకరు ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. అయితే ఇండిపెండెంట్గా గెలిచిన కౌన్సిలర్ను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లోపరుచుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ని సైతం కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో ఈ చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. పూర్తిగా పోలీసు పహారాలో ఈ ఎన్నికలు కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయం చుట్టుపక్కల కూడా మొత్తం 163 సెక్షన్ అమలు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పడడం జరిగింది. దాదాపు ఒక అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. బందోబస్తుకు సంబంధించిన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ పోలీసు మాత్రము కట్టడి చేస్తున్న పరిస్థితి. మీడియా కూడా లోపలికి అనుమతించకుండా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేవలం ఒక మీడియా పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియా పాయింట్లో కూడా జర్నలిస్టులకు, మీడియాకు సెల్ ఫోన్లు సైతం అనుమతించకుండా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ ఎన్నికల ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పరిశీలించేందుకు పరిశీలకులుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నియమించిన వారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి మరికొద్ది సేపట్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సంజన. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.